వెల్కమ్ టు ఆయుధం టీవీ. ఇవి మీకు తెలుసా? యుఎస్ వీసాలో మార్పులు, భారీ మార్పులు చేస్తూ బైడెన్ ప్రభుత్వం నిర్ణయం. H1B రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు, స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ ఫీజు పెంపు, $185 పెరిగిన విజిటర్ వీసా ఫీజు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడం చాలా మంది విద్యార్థుల కల. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు అనేక దేశాలు వీసా నిబంధనలను సడలిస్తుండటంతో విదేశాల్లో చదివే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉన్నత విద్య కోసం ఎక్కువగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం వీసాల మంజూరులో తగు మార్పులు చేస్తూ వస్తోంది. 2023 వీసాల జారీ అంశంలో జో బైడెన్ ప్రభుత్వం ఏ మార్పులు చేసిందో తెలుసుకుందాం. H1B, EB-5 స్టూడెంట్ వీసాలు, FMJ సహా వివిధ కేటగిరీలను ప్రభావితం చేసేలా 2023లో గణనీయమైన మార్పులు చేసింది. H1B వీసా రిజిస్ట్రేషన్లో అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగికి వన్ టైం రిజిస్ట్రేషన్ అవసరం. అయితే ఇప్పుడు యజమానులు ప్రతి నమోదుదారునకు పాస్పోర్ట్ సమాచారాన్ని సమర్పించవలసి ఉంటుంది. 2023లో అమెరికా ప్రభుత్వం వీసా దరఖాస్తును ఆన్లైన్లోనే చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. పేపర్ వర్క్ వల్ల చిన్న పొరపాట్లు తలెత్తి వీసా రిజిస్ట్రేషన్లు అవుతున్న సందర్భాలు అనేకం. దీనివల్ల అభ్యర్థులు అమెరికాకు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల్ని అధిగమించేలా పేపర్పై దరఖాస్తు చేసుకోవడాన్ని తగ్గించింది. ఆన్లైన్లో వీసా ప్రాసెస్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. పెట్టుబడిదారులకు EB-5 వీసా. EB-5 వీసా అమెరికాలో గ్రీన్ కార్డుకు దాదాపు సమానమైన గుర్తింపు. ఈ వీసా పొందాలంటే అమెరికాలో కనీసం 8 లక్షల అమెరికన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టడంతో పాటు కనీసం 10 మందికి ఉద్యోగాలను కల్పించాలి. దాంతో వారికి పెట్టుబడిదారుల హోదా కింద EB-5 వీసాను జారీ చేస్తారు. EB-5 వీసాకు దరఖాస్తు చేయాలంటే గతంలో 5 లక్షల అమెరికన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని నిబంధన ఉండేది. కానీ ఈ వీసాల కోసం డిమాండ్ పెరుగుతుండటంతో USCIS ఈ కనీస పెట్టుబడి మొత్తాన్ని 2022లో 8 లక్షల డాలర్లకు పెంచింది. ఈ ఏడాది అక్టోబర్లో USCIS యునైటెడ్ స్టేట్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ EB-5 వీసా విధానంలో మార్పులు చేసింది. ఎవరైతే EB-5 వీసా పొంది దాన్ని రియంబర్స్మెంట్ చేయించుకున్నా 2 ఏళ్ల తర్వాత గ్రీన్ కార్డుకు అర్హులుగా గుర్తిస్తోంది. ఈ ఏడాది EB-5 వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ వేగాన్ని కూడా USCIS గణనీయంగా పెంచింది. స్టూడెంట్ వీసాల ఫీజు పెంపు. US లో చదవాలనుకున్న విద్యార్థులకు తాజాగా అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. స్టూడెంట్ వీసాల ఫీజును పెంచింది. దీంతో అమెరికాలో చదువుకోవాలంటే అదనపు వీసా ఖర్చులను అన్ని దేశాల విద్యార్థులు భరించవలసి ఉంటుంది. US ప్రభుత్వం స్టూడెంట్ వీసాల ఫీజును $25 2043 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో US స్టూడెంట్ వీసా కోసం ఛార్జీ $160 $13,075 ఉండగా తాజాగా పెంపుతో ఇది $185 నుంచి $15,118కి పెరిగింది. సవరించిన వీసాల ఫీజు మే 30 నుంచి అమల్లోకి వచ్చినట్లు US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వెల్లడించింది. అమెరికన్ కాన్సులర్ అధికారులు చేసే వీసా ప్రాసెసింగ్ కు సంబంధించిన ఖర్చులకు అనుగుణంగా FMJ వీసాల ప్రాసెసింగ్ ఫీజును పెంచుతున్నట్లు జో బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక కాన్సులర్ అధికారులు ఇప్పుడు విద్యార్థుల వీసా దరఖాస్తులను పరిశీలిస్తారని తెలిపింది. మరోవైపు బిజినెస్, టూరిజం కోసం ఇచ్చే విజిటర్ వీసా, B1, B2 స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ వీసాల ఫీజును $160 నుంచి $185కు పెంచినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో విడుదల చేసింది. తాత్కాలిక వర్కింగ్ వీసాలపై HLOPQR కేటగిరీలకు సైతం ఫీజు పెరిగింది. తాజాగా పెంపుతో అది $190 నుంచి $205లకు చేరింది. 3-3 కేటగిరీలోని ట్రేడర్ 3-3 విజిటర్ 3-3 అప్లికెంట్స్ ఫీజు $205 నుంచి ఏకంగా $315లకు పెంచింది. అమెరికా ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఇతర కాన్సులర్ ఫీజుల్లో మార్పులేం లేవని స్పష్టం చేసింది.